ఈరోజు దేవదేవుడు లూకాసు వార్త ద్వారా మనతో మాట్లాడుతుండు. లూకాసు వార్త 1వ అధ్యాయము 17వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నందుకు ఆయన నామానికి మహిమ కలుగును గాక. నీకు సంతోషమును మహానందమును కలుగును. దేవదేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎవరైతే ఈ వాక్యాన్ని వింటుండో వారికి సంతోషము మహానందము రెండిటిని దేవుడు కలుగజేయబోతున్నందుకు ఆ దేవదేవునికి మహిమ కలుగును గాక. నిజంగా ఒక మనిషికి సంతోషం కలగాలన్నా అది దేవుని నుంచే, ఆనందం కలగాలన్నా అది దేవుని నుంచే. దేవుడిచ్చు సంతోషమును, దేవుడిచ్చు ఆనందంని, దేవుడిచ్చు సమాధానంని మనము పొందుకోగలుగుతాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమంటుండు, మరియు అతడు తండ్రుల హృదయంని పిల్లల తట్టునకును అవిధేయుల నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు. ఇది మరియ తల్లితో మాట్లాడుతున్న మాట. అవును, ఆ యొక్క కుమారుని యొక్క జననము తనకు సంతోషమును, తనకు ఆనందంను కలగజేయబోతుంది అనే వార్త, తనకు ఆ కుమారుని ద్వారా సంతోషమును సమాధానమును కలగబోతుంది అనే ఒక ఆ వార్త వినడం జరిగింది. దేవదేవునికి మహిమ కలుగును గాక. అవును, ఆ బిడ్డ పుట్టడం వల్ల, లోకరక్షకుడు ఈ లోకంకి రావడం వల్ల అనేకుల జీవితాలలో సంతోషమును సమాధానమును ఆ దేవుడు కలగజేయబోతుండు. తండ్రుల హృదయాలను పిల్లల వైపును, అసమాధానంగా ఉన్నవారిని సమాధానం వైపును ఆయన త్రిప్పబోతుండంట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను తాగక తన తండ్రి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఇజ్రాయిలీలో అనేకులకు ప్రభువై వారి దేవుని వైపును త్రిప్పును. యోహాన్ ప్రవర్త గురించి మాటలు రాయబడ్డది. యోహాన్ ప్రవర్త గురించి ఈ ఒక్క మాటలు రాయబడ్డది. యోహాన్ ప్రవర్త తన అనేకులకు సమాధానపరచడం కోసము యేసు ప్రభుకు ముందుగా ఈ యొక్క మాటలు యోహాన్ ప్రవర్త గురించి తెలియపరచడం జరిగింది. మళ్ళీ ఇటువంటి వార్తలు యేసు ప్రభు గురించి తెలియపరచడం జరిగింది. 6 నెలల ముందు యోహాన్ ప్రవర్త 6 నెలల ముందు యేసు ప్రభు పుట్టడానికి 6 నెలల ముందు ఈ యొక్క వర్తమానము రావడం జరిగింది. ఆ యొక్క ఎలిజబెత్ జకరియా గారులకు ఈ యొక్క వర్తమానం రావడం జరిగింది. ఏమంటే ఆ యొక్క కుమారుడు గొప్పవాడు ఆ యొక్క కుమారుడు తండ్రుల హృదయాలని పిల్లల వైపు త్రిప్పి సమాధానం కలగజేయబోతుండు. అనేకులకు సంతోషమును, అనేకులకు ఆనందమును ఆ యొక్క కుమారుని ద్వారా మీరు పొందుకోబోతుండ్రు అనేసి ఆ యొక్క దంపతులకు ఆ యొక్క వర్తమానము తెలియజెప్పడం జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి మార్గంని సిద్ధపరచడానికి ఆ లోక రక్షకుడు ఈ లోకంకి రాబోతున్నాడు. ఆ యొక్క రక్షకునికి మార్గమును సిద్ధపరచడానికి యోహాన్ ప్రవర్త ఒక 6 నెలల ముందు, యేసు ప్రభుకు ఒక 6 నెలల ముందు ఈ లోకంలోకి రావడం జరుగుతుంది. దేవదేవునికి మహిమ కలుగునుగాక. ఆ దేవదేవునికి మార్గమును సిద్ధపరచడం కోసము యోహాన్ ప్రవర్త ఈ లోకంలోకి రావడం జరుగుతుంది. ఆయన పైన ఏముందంట, ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. ఆ దేవదేవునికి ముందుగా ఆయన వెళ్తాడంట. అందుకే ఆయనకు సంతోషమును మహానందమును కలుగుతుంది. నిజంగా దేవుడి కోసం ఏదైనా చేసినప్పుడు చాలామందికి తృప్తి కలుగుతుంది. దేవుని రాజ్యం కోసం మనం ఏదైనా చేసినప్పుడు, లేదా దేవుడి కోసం ఏదైనా చేసినప్పుడు మన మనసులో ఒక రకమైన సంతోషం కలుగుతుంది. ఒక స్వార్థకి ఏదైనా చేసినా కానీ, లేదా ఆయన కోసం ఏది చేసినా కానీ మన హృదయంలో సంతోషం కలుగుతుంది. ఆ యొక్క సంతోషము యోహాన్ ప్రవర్తకు అనుగ్రహింపబడుతుంది. ఎందుకంటే ఆ యొక్క దేవదేవుని యొక్క రాకడ కోసము
దేవుని యొక్క రాకడ కోసము ఆయన కోసము మార్గాన్ని సిద్ధపరచడం కోసము యోహాన్ ప్రవక్త ఈ లోకంలోకి రావడం జరిగింది. ఒక ఉద్దేశం ప్రకారము, ఒక ప్రణాళిక ప్రకారము ఆ యొక్క ప్రవర్త ఈ లోకంలోకి రావడం జరిగింది. కడు వృద్ధాప్యంలో జకరియా, ఎలిజబెత్‌లు కడు వృద్ధాప్యంలో ఉన్నారు వాళ్ళు. అసలు ఇంపాసిబుల్. వాళ్ళు యాజక ధర్మం జరిగించుచు, జకరియా ఒక యాజకుడు. ఆయన యాజక ధర్మం జరిగించుకుంటున్నాడు. ఆమె కూడా ఎలిజబెతు ఒక మహాభక్తురాలు. తన భక్తితో ఆ యొక్క దేవుని సన్నిధిలో తన జీవితాన్ని గడుపుతున్న ఆ యొక్క దంపతులను దేవుడు దర్శించిండు. ఆ యొక్క సమయము చాలామంది, ఎంతోమంది జీవితాలలో ఇది జరుగుతుంది. ఎంతో నిరీక్షణతో వాళ్ళు ఉంటారు. ఎంతో నిరీక్షణతో ఉంటారు. వాళ్ళు అనుకుంటారు, ఇప్పుడు దేవుడు మమ్మల్ని దీవిస్తాడు, అప్పుడు మమ్మల్ని దీవిస్తాడు, ఈ సమయంలో దీవిస్తాడు, ఈ సంవత్సరంలో దీవిస్తాడు, ఈ నెలలో దీవిస్తాడు, ఈ రోజు దీవిస్తాడు. కానీ దేవుడు ప్రతి ఒక్క దీవెనకు ఒక సమయాన్ని నిర్దేశించిండు. ప్రతి ఒక్క దీవెనకు ఒక సమయము గలదు. పెకిలించుటకును, నాటుటకు, కులద్రోయుటకును ఒక సమయము కలదు. ఆ సమయమందు దేవుడు మన పట్ల సంకల్పించిన కార్యము నిశ్చయంగా నెరవేర్చబడుతుంది. ఎస్, ఈరోజు నీకు అవి ఇంపాసిబుల్గా అనిపించవచ్చు. ఈ కార్యం ఇక నా జీవితంలో జరగది. ఎందుకంటే ఇది క్వైట్ ఇంపాసిబుల్. ఎందుకంటే నాకు ఇక ఏ సోర్సు లేదు. అవును, ఏ సోర్సు లేకపోయినా గాడ్ కెన్ క్రియేట్ ఏ వే. మూయబడ్డ స్థలంలో దేవుడు ఒక ద్వారాన్ని తెరవగలుగుతాడు. మూయబడ్డదా? అన్ని ద్వారాలు మూయబడ్డాయి. నాకు ఇంకా నా యొక్క పరిస్థితి హోప్లెస్గా ఉంది. నాకు ఏ మార్గము లేదు. ఎస్, దేవుడు ఎండిన నేలపైన నీటి బుగ్గలని ఉబ్బకజేయడానికి సామర్థ్యత కలిగిన దేవుడు. ఆయన ఎండిన నేలపైన జీవజలములను ఉబ్బకజేయడానికి సామర్థ్యత కలిగిన దేవుడు. వెన్ దెర్ ఈస్ నో హోప్ గాడ్ కెన్ క్రియేట్ ఎన్ హోప్. ఎక్కడైతే ఆపర్చునిటీ, వెన్ దెర్ ఈస్ నో ఆపర్చునిటీ గాడ్ కెన్ క్రియేట్ అన్ ఆపర్చునిటీ. ఆపర్చునిటీ లేని స్థలంలో దేవుడు ఆపర్చునిటీ క్రియేట్ చేయగలుగుతాడు. లేదా అక్కడ అసలు ఆశ లేని స్థలంలో దేవుడు అక్కడ ఆశని కలగజేయగలుగుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వారు గర్భం ధరిస్తారు అని ఒక ఆశ వారికి లేదు. వాళ్ళు ఎన్నో ప్రార్థనలు చేసి ఉండొచ్చు. వాళ్ళ యవ్వన కాలం నుంచి వాళ్ళు కడువృద్ధులు అయిపోయినరు. అప్పటి వరకు వాళ్ళు ఎన్నో ప్రార్థనలు చేసి ఉండొచ్చు. ఎన్నో విన్నపంలో దేవుని సన్నిధిలో వినవించిండొచ్చు. కానీ వాళ్ళకి ఇంకా అయిపోయింది, ఇంకా మనం వృద్ధాప్యంలో వచ్చేసినాము, ఇంకా మనకి ఏమీ జరగది అనే స్టేజ్కి వాళ్ళు వచ్చేసిండ్రు. అందుకే జకర్యాకు దేవుని యొక్క దూత ప్రత్యక్షమై ఈ యొక్క శుభవచనంలో చెప్పినప్పుడు జకర్యా నమ్మలేని స్థితిలో ఉన్నాడు. ఆ దేవదూత ఆ మాటలు ఆ యొక్క జకర్యా యొక్క స్టేజ్ని కనిపెట్టి జకర్యా యొక్క పెదవులని అతికిచ్చేస్తుంది. ఎప్పుడైతే నేను చెప్పిన ప్రవచన నెరవేరు వరకు నీ పెదవులు అతుకబడతాయి అనేసి ఆ ప్రవర్త చెప్పబడుతుంది. ఆ యొక్క దూత చెప్పబడుతుంది. ఆ దూత చెప్పిన ప్రకారము యోహాన్ పుట్టిన తర్వాత ఆ నామకరణం సమయంలో ఆ బిడ్డకు ఆ పేరు పెట్టండి, ఈ పేరు పెట్టండి అన్నప్పుడు లేదు, దేవదూత చేత చెప్పబడిన యోహాన్ అనే పేరు పెట్టుమని అప్పుడు ఆయన పలకడానికి ప్రయత్నించినప్పుడు ఆ యొక్క అతికిన పెదవులు తెరవబడతాయి. ఎస్, నేను ఎప్పుడు ఒక మాట చెప్తా, అద్భుతం జరిగేటప్పుడు ఎవ్వరూ నమ్మరు. జరిగిన తర్వాత ఎవరిని నమ్మించాల్సిన అవసరం అసలే లేదు. అద్భుతమే మాట్లాడుతుంది. అద్భుతమే సాక్షిగా నిలబడుతుంది. అద్భుతమే ఒక రుజువును చూపెడుతుంది. వీళ్ళ జీవితంలో కూడా అదే జరిగింది. అవును, వీళ్ళ జీవితంలో ఆలస్యానికి ఒక కారణం వీళ్ళు అనుకుండ్రు బిడ్డలు పుడితే మేము సంతోషిస్తాము అనుకుంటుండ్రు. కానీ దేవుడు ఏమనుకుంటుండంటే నీ బిడ్డ ద్వారా అనేకులు సంతోషపడబోతుండ్రు, నీ బిడ్డ ద్వారా అనేకులు సమాధాన పడబోతుండ్రు, నీ బిడ్డ ద్వారా అనేకులు ఆనందపడబోతుండ్రు. అటువంటి బిడ్డని నేను మీకు ఇవ్వబోతున్నా అనేసి ఆ యొక్క దేవుని యొక్క సంకల్పం అయింది. చూడండి, మనము అడుగు వాటికంటే ఊహించు వాటికంటే మన దేవుడు
అత్యధికంగా దయచేయడానికి సామర్థ్యత కలిగిన దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఒక సామాన్య దేవుడు కాదు. ఆయన సర్వభౌముడు. సర్వ సృష్టిని, సర్వ సృష్టిని ఏలుతున్న సృష్టికర్త ఆయన. సృష్టికర్త. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన అంటుండు, నీ దేవుడైన యెహోవాకి అసాధ్యమైనది ఏదైనా కలదా? నీ దేవుడైన యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని ఆయన అడుగుతుండు. అవును, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తంని సాధ్యపరిచే ఆ యొక్క సృష్టికర్త, సమస్తాన్ని సాధ్యపరిచే సృష్టికర్త నీకు తండ్రి అయి ఉన్నాక నీకే కొదవ లేదు. నిజంగా దేవుడే మనకు తండ్రి అయి, మనకు తల్లి అయి, మనకు స్నేహితుడై, మనకు హితుడై ఉన్నప్పుడు మనకు ఏ కొదవ లేదు, ఏ కొరత లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు ఎందరైతే ఆయనను ఆశ్రయిస్తారో, ఆ ఎవరెవరైతే ఆయనను ఆశ్రయిస్తారో, కాలాలు గడుస్తున్నా, సమయాలు గడుస్తున్నా, ఋతువులు గడుస్తున్నా ఆయనందు నిరీక్షించి ఎవరెవరైతే ఉన్నారో దేవుడు అంటుండు, నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచనీయది. నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచనీయది. తగిన కాలమందు నువ్వు తప్పకుండా ప్రతిఫలం పొందుకుంటావు. తగిన కాలమందు ప్రతిఫలం పొందుకుంటావని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుండ. దేవుడు మనకు మీకు సంతోషమును మహానందమును కలుగును. ఇంకేమంటున్నా, అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు. మన బిడ్డలు పుట్టినందున మనమే కాదంట, అనేకులు సంతోషించబోతుండ్రు. నీ జీవితంలో అద్భుతాలు జరిగినప్పుడు నువ్వు ఒక్కదానివే కాదు తల్లి సంతోషపడేది, అనేకులు ఆ యొక్క అద్భుతాన్ని బట్టి సంతోషపడబోతుండ్రు. నువ్వు స్థిరపరచబడ్డప్పుడు నువ్వు ఒక్కదానివే కాదు సంతోషపడేది, నువ్వు స్థిరపరచబడ్డప్పుడు అనేకులు దాన్ని బట్టి సంతోషపడబోతుండ్రు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును, మనం అందరికీ దీవెనగా ఉండడము గొప్ప. మనము దీవెనగా ఉండడంలో ఏ గొప్పతనం లేదు. కానీ మన ద్వారా అనేకులు దీవింపబడము, లేదా అనేకులు ఎదుట మనము సాక్షిగా ఉండడము, ఆ సాక్ష్యం ద్వారా అనేకులు బలపరచబడ్డము, అది ఒక గొప్ప అద్భుతము. ఎస్, మనంతరం మనం సాక్షులుగా ఉంటే ఏం నడవది. కానీ మనం అనేకులకు సాక్షులుగా ఉంటే ఇట్స్ అ రియల్లీ బ్లెస్సింగ్. ఇట్స్ రియల్లీ బ్లెస్సింగ్స్. ఎస్, గాడ్ వాంట్ టు బ్లెస్ అస్ అమేజింగ్లీ. గాడ్ వాంట్స్ టు బ్లెస్ అస్ అమేజింగ్లీ. దేవుడు మనని అత్యధికంగా దీవించాలని సంకల్పం కలిగి ఉన్నాడు. అత్యధికంగా మనని వృద్ధి పొందించాలని సంకల్పం కలిగి ఉన్నాడు. అత్యధికంగా మనని ఫలింపజేయాలని ఆ దేవుడు సంకల్పం కలిగి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యందు నిరీక్షణ నిన్ను సిగ్గుపరచనీయదు. దేవుడు అంటుండు, నా యందు ఎందరైతే నిరీక్షిస్తారో వారి నిరీక్షణ ఎన్నడూ సిగ్గుపరచబడదు. ఎందుకంటే ఆ యొక్క దేవుడు కాలాలకు సమయాలకు ఆయన కట్టుబడి ఉండే దేవుడు. కాలాలకు సమయాలకు కట్టుబడి ఉండే దేవుడు. మన కాలము సంపూర్తి అయినప్పుడు నిశ్చయంగా మన దీవెనల వైపు మనము ప్రవేశించడానికి దేవుడు కృప చూపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునిలో ఆలస్యం ఉంది కానీ అలక్ష్యం లేదు. దేవునిలో వెయిటింగ్ టైం ఉంది కానీ నిర్లక్ష్యం లేదు. దేవునికి మహిమ కలిగి ఎందరైతే ఆయన నిజంగా అంగీకరించుకుంటారో వారి పట్ల దేవుడు కనికరం గలవాడై ఉన్నాడు. వారి పట్ల కృప చూపించడానికి సిద్ధమై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మా పరిశుద్ధుడైన తండ్రి